సౌలు మీదకి ఏ ఆత్మ వచ్చిందండి? దేవుని ఆత్మ వచ్చింది. ఈ సౌలు దేవునికి అవిధేయత చూపడం వల్ల ఈ పరిశుద్ధాత్మ దేవుడు సౌలు హృదయంలో ఉండలేక దేవుడు విడిచిపెట్టేశాడంట సౌలుని. యెహోవా ఆత్మ వచ్చింది, యెహోవా ఆత్మ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? సౌలు హృదయంలో ఇప్పుడు ఏమొచ్చేసిందంటే పాపం వచ్చేసింది. పాపం ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేడు. దావీదు కూడా ఆయన మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చిందంట. కానీ అదే దావీదు అంటున్నాడు చూడండి, కీర్తన 51:11 అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే ఈ దావీదు ఏం చేశాడు? బెత్షెబాతో పాపం చేశాడు. ఇప్పుడు దావీదుకి అర్థమైపోయింది. ఏం అర్థమైంది? ఇక మీదట పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉండలేడు అనే విషయం ఎవరికి అర్థమైందంటే దావీదుకు అర్థమైంది. అందుకని అంటున్నాడు, నీ ఆత్మని నా యొద్ద నుండి తీసివేయకుము.